అధికారులకు వార్నింగ్ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. టీడీపీ ఆఫీస్ పై దాడి చేసి తమ కార్యకర్తని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు ఆధారాలతో అరెస్టు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు. పక్కా ఆధారాలతో అరెస్టు చేసిన అధికారులకు జగన్ వార్నింగ్ ఇస్తారా అని మండిపడ్డారు. జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కొల్లు రవీంద్ర. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ కస్టడీ పిటిషన్లపై విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించి ఆయనతో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి పలు కీలక అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనికి కౌంటర్గా టీడీపీ కూడా ఒక కీలకమైన వీడియోని అయితే విడుదల చేస్తుంది. ఏదైతే దీని అందరికీ మూల కారణమైన ఏదైతే సత్యవర్ధన్ ఉన్నారో అతను వంశీని కలిసిన ఆ వీడియో ఒకటి కీలకమైన వీడియోని విడుదల చేశారు. హైదరాబాద్లోని వంశీ నివాసానికి వంశీ అదేవిధంగా సత్యవర్ధన్ కలిసి లిఫ్ట్లో వెళ్తున్న విజువల్ అయితే మనకు కనిపించింది. మంత్రి కొల్లు రవీంద్ర ఈ వీడియోని అయితే చూపిస్తున్నారు. కీలకమైన విలేకరుల సమావేశం కూడా ఇప్పుడే నిర్వహించి అన్ని అంశాలు కూడా బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. రవీంద్ర గారు, ఏంటి ఆ వీడియోలో ఏముంది, ఎందుకు అది దాని ప్రాధాన్యత ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైలుకి వెళ్ళి పరామర్శ చేసి వస్తూ అక్కడేదో ఒక వాంటెడ్గా వంశీ మీద కేసు పెట్టినట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సాక్ష్యం చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సాక్షాత్తు వంశీ అదేవిధంగా ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో ఈ లిఫ్ట్లో ఆయన అనుయాయులందరూ కూడా పెట్టి ఆ లిఫ్ట్లో వెళ్తున్నటువంటి విజువల్ని ఈరోజు దీనికి సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఇష్టం వచ్చినట్లుగా నోరుంది కదా అని చెప్పి ఇవాళ అక్కడ పార్టీ కార్యాలయం, తల్లి లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేపించి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగని విధంగా దాడి చేయించడమే కాకుండా కార్లు తగలబెట్టి 40 మంది మీద కేసు పెట్టి 15 రోజుల పాటు జైల్లో పెట్టించినటువంటి సందర్భాన్ని మీకు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవరిని అరెస్ట్ చేశారు మీరు కేసులు పెట్టి? కేవలం అక్కడ భయభ్రాంతులు గురి చేయాలి, ఏదో చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి కృష్ణా జిల్లాలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎన్టీ రామారావు గారు, పింగళ వెంకయ్య గారు, ఇలాంటి అనేక మంది మేధావులు పుట్టినటువంటి ముట్నూరు కృష్ణారావు గారు ఇలాంటి మేధావులు పుట్టినటువంటి జిల్లాలో అరాచక శక్తుల్ని మీ పులివెందుల సంస్కృతిని తీసుకురావాలని మీరు ప్రయత్నం చేసి ఇవాళ మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారా? ఇవాళ సత్యవర్ధన్ని భయపెట్టి మీరు అతన్ని విత్డ్రా చేసే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులు కేసు పెట్టి మా అబ్బాయి కిడ్నాప్ జరిగిందని చెప్తే ఇవాళ దాని మీద పోలీసులు అతన్ని వంశీని అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బయటకు వచ్చి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో మీరు పోలీసులు కూడా భయపెడతారా? బట్టలోడ తీస్తాం, ఎక్కడున్న భూమండలం మీద ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతాం, బట్టలోడ తీస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే సాక్షుల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు చేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది దుర్మార్గం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మీ సొంత బాబాయిని హత్య చేసి మీరు ఆడినటువంటి దొంగ నాటకాలు ఎవరికి తెలియవా? అనేక మందిని రాష్ట్రంలో పొట్టన పెట్టుకుని మీరు ఆడినటువంటి నాటకాలు ఎవరికి తెలియవు అనుకుంటున్నారా? ఇవాళ అదే సంస్కృతిని ఇవాళ కృష్ణా జిల్లాలోనో లేకపోతే రాష్ట్రం అంతా చేయాలని మీరు ప్రయత్నం చేస్తే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్ష్యాధారాలతో సహా మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఇవాళ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అన్నీ బయటకు వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తూ ఉన్నారు, వల్లభనేని వంశీకి ఈ కేసుతో సంబంధం లేదు. ఏదైతే పార్టీ ఆఫీస్ మీద గొడవకు సంబంధించిన కేసులో ఆయన ముద్దాయి కూడా కాదు, ఆ రోజు ఎక్కడ కూడా కేసు కూడా నమోదు చేయలేదని కూడా చెప్తున్నారు. కావాలని A71గా ఆయన ఇరికించారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ సంబంధం లేకపోతే అతనితో ఉన్నటువంటి విషయం వాస్తవం కాదా? వెళ్ళి అతను స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ మీరు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒక దళితుడిని కిడ్నాప్ చేసింది వాస్తవం కాదా? ఇంక ఇన్ని ఆధారాలు పెట్టుకుని మీ అనుయాయులతోనే అక్కడ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి తగలబెట్టించి పటాభి గారి మీద దాడి చేయించి ఆయన ఆ రోజున అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్ తిప్పించి థర్డ్ డిగ్రీ చేయించి ఇవన్నీ కూడా వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ మీరు ఏదో నోరుంది కదా అని చెప్పి బొంకేస్తే జరిగిపోతాయి. అవన్నీ వాస్తవాలు ఎవరూ కూడా మసిపూసి మారేడుకాయ చేయలేరు. వాస్తవాలు ఎప్పుడు కూడా బయటకు వస్తాయి. ఏ రోజుకైనా సరే తప్పకుండా మీ కేసులో కూడా మీరు తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు. అంటే ఒక బ్లాస్టింగ్ న్యూస్ వస్తుందని చెప్పి వైసీపీ చెప్తోంది.
ఏంటి ఎట్లా చూస్తారు టీడీపీ వైపు నుంచి? ఇవన్నీ మామూలే బ్లాస్టింగ్ న్యూస్. ఏం బ్లాస్టింగ్ న్యూస్? మేము ఇందులో మేమీ కక్ష సాధింపు చర్యలు లేవే. మేము ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేయాలంటే వైసీపీ నాయకులు మొత్తం కూడా ఇప్పటికి వచ్చిన నెల 2 రోజుల్లోనే జైల్లో పెట్టేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయినటువంటి 19,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, పోలవరం నిలబెట్టడానికి, అమరావతి నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మేము ఆలోచనతో ఉన్నాం తప్ప మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి వచ్చిన నెల 2 నెలలను పెట్టగలం. కానీ మేము ఆ రకం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ చేసి ఎంక్వైరీలో బయటకు వచ్చిన తర్వాత అందరూ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే పోలీసు అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నారో రిటైర్ అయినా కూడా వాళ్ళ సంగతి చూస్తామని చెప్తున్నారు. ఎలా చూస్తారు? అదే అనేది బెదిరించడం, అధికారులను బెదిరించడం. అప్పుడేమో బెదిరించి అధికారంలో ఉన్నప్పుడు బెదిరించేసి వాళ్ళని వాళ్ళ కింద పెట్టుకున్నారు. ఇవాళ అది ఏదో జరుగుద్ది అనుకుంటున్నారేమో. ఇవాళ మీరు ఇలా బెదిరింపు కార్యక్రమాలు చేస్తే చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే కొల్లు రవీంద్ర చెప్తూ ఉన్నారు, మొత్తానికి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి ఏ విధంగా వంశీ చేశారో చూశారని చెప్తున్నారు. ఆనాడు ఏదైతే అన్యాయంగా అక్రమంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టారు, ఏదైతే గన్నవరంలో టీడీపీ ఆఫీసును కూడా బద్దలు కొట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఏమీ లేదని కూడా కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.